బీఆర్ఎస్ కండువాపై గెలిచిన దానం నాగేందర్ను వెంటనే సస్పెండ్ చేయాలంటూ గతంలో కూడా స్పీకర్ని కలిసి వినతిపత్రం ఇచ్చామని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. అయితే అప్పట్లో స్పీకర్ స్పందించలేదని, ఈ నేపథ్యంలోనే మరోసారి స్పీకర్ను కలుస్తామన్నారు. ఎమ్మెల్యేగా ఉన్న దానం నాగేందర్ను కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించినప్పుడు ఆయన డిస్క్వాలిఫై చేయాలని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. నా డిమాండ్ టోటల్ ఇది నమ్మించి గొంతు కోయడం అంటారు దీన్ని. ఇవాళ కడియం శ్రీహరి గారి క్యారెక్టర్ మొత్తం బయటపడిపోయింది. అంటే మోసగాళ్ళకే పెద్ద మోసగాడు అనేది తెలిసిపోయింది. ఇలా ఏం తక్కువ చేసినండి, నీకు 75 ఏళ్ళు ఉన్నాయి, నీవు మారాల్సిన అవసరమేంది? ఇది చాలా బాధాకరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అసభ్యకరమైనటువంటి పదాలు వాడుతున్నారు. గతంలో 2500 కోట్లు కాంగ్రెస్ కార్యకర్తలకు పంచారు అన్నటువంటి మాటను ఏదైతే కేటీఆర్ మాట్లాడారంటూ కూడా హన్మకొండలో ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. అది ఇప్పుడు బంజారాహిల్స్ కేసులో 504, 505 కింద కేసు నమోదు చేశారు కేటీఆర్ పైన. దీన్ని ఎట్లా చూస్తారు? అరే మీరు చాతనేది ఫాల్తూ కేసులు పెట్టుకోరు, మీరు ఏమైనా చేసుకోరు. కానీ ఫస్ట్ కేసు పెట్టాలనుకుంటే ఈ సెకండ్ అఫిడవిట్ ఎందుకు ఇస్తున్నాం అంటే, ఇలా దానం నాగేందర్ గారిని అఫీషియల్గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇవాళ డిక్లేర్ చేయడం జరిగింది సికింద్రాబాద్ పార్లమెంట్కి. సో దీనికంటే పెద్ద ఎవిడెన్స్ ఏది అవసరం లేదు. ఈయన పార్టీ మారినాయని స్వయంగా ఒక ప్రముఖ ఛానల్లో కూడా తనే నేను కాంగ్రెస్ పార్టీలో చేరినా అని చెప్పిండు. కాబట్టి ఎటు పరిస్థితుల్లో దానం నాగేందర్ గారిని సస్పెండ్ చేయాల్సిందే అనేది నా డిమాండ్. టోటల్ ఇది నమ్మించి గొంతు కోయడం.